అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొద్ది రోజుల్లోనే ఈ 2025వ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. 2026 జనవరి నెలలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతి, భోగి పండుగ, కనుమ, రథసప్తమి, చొల్లంగి అమావాస్య, శ్యామల గుప్త నవరాత్రులు, ఇలా ఎన్నో రకాల పండుగలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగానే జనవరి నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకోండి. తద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 1వ తేదీ గురువారం నుండి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. జనవరి 1వ తేదీన త్రయోదశి తిథి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక జనవరి 3వ తేదీన శనివారం నాడు పుష్య పౌర్ణమి ఏర్పడుతుంది. కొత్త సంవత్సరంలో వచ్చే పుష్య పౌర్ణమి, అందులోనూ శనివారం కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించి విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక జనవరి 6వ తేదీన మంగళవారం నాడు అంగారక చతుర్థి ఏర్పడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన చతుర్థి. సాధారణంగా ప్రతి నెలలో సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. అయితే మంగళవారం వచ్చే చతుర్థిని అంగారక చతుర్థి అని అంటాము. సంకటహర చతుర్థితో పోలిస్తే ఈ అంగారక చతుర్థికి కొన్ని వేల రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి జనవరి 6వ తేదీన అంగారక చతుర్థి నాడు వినాయకుడిని పూజించి మీ మనసులో ఏదైనా కోరుకొని వినాయకుడికి ముడుపు కడితే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఇక జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ మరియు ఏకాదశి కూడా ఏర్పడింది. ఈ రోజుతో ధనుర్మాసం ముగిసిపోతుంది. ఈ ధనుర్మాసం చివరి రోజున విష్ణు ఆలయాల్లో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. గోదాదేవి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. జనవరి 14వ తేదీ భోగి పండుగ మరియు ఏకాదశి రావడం చాలా విశేషం. సంక్రాంతి పండుగ ముందు రోజున భోగి పండుగ వస్తుంది. ఈ భోగి పండుగ నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. అలాగే ఈ భోగి పండుగ నాడు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. భోగి పండుగ నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఈ భోగి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పండ్లు పోయాలి. భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, నరదిష్టి సమస్యలు, గ్రహపీడ దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారని నమ్మకం. చిన్నపిల్లల తల మధ్యలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి నాడు తలపైన భోగి పళ్ళు పోస్తే మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. ఇక జనవరి 15వ తేదీన గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు నుండి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి యజమాని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం. మీ ఇంటి తూర్పు ముఖంగా నిలబడి నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం మరియు బెల్లం కలిపి పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి.
అలాగే ఈ మకర సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వులతో బెల్లం కలిపి తినాలి. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటిపండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ఇక జనవరి 16వ తేదీన శుక్రవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ పండుగ నాడు పితృదేవతలను పూజించాలి. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ కుటుంబం అంతా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని నివేదించి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలి. ఇలా చేయడం ద్వారా చనిపోయిన మీ పెద్దల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక ఈ కనుమ నాడు పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. కనుమ పండుగ నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం పెట్టాలి. అలాగే ఈ కనుమ పండుగ నాడు ఇంట్లో గారెలు వండుకొని తినాలి. మినపప్పుతో గారెలు చేసి తింటే ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ కనుమ పండుగ నాడు ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి. కనుమ రోజున ఇంటి ముందు రథం ముగ్గులు వేస్తే అలాంటి ఇళ్లలోకి శ్రీ మహావిష్ణువు తరలివచ్చి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడట. ఇక ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఇంటి గడపలు పచ్చగా ఉండాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక జనవరి 17వ తేదీన శనివారం నాడు ముక్కనుమ వచ్చింది. ఇదే రోజున బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఈ రోజున గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు తాంబూలం అందిస్తే చాలా మంచిది. ఇక జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య ఏర్పడింది. ఈ అమావాస్యతో పుష్యమాసం ముగిసిపోయి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఆదివారం ఏర్పడే చొల్లంగి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఈ చొల్లంగి అమావాస్య నాడు నువ్వులను దానం చేస్తే శనిగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక జనవరి 19వ తేదీన శ్యామలా నవరాత్రులు ప్రారంభమై జనవరి 27 వరకు శ్యామలా నవరాత్రులు ఉంటాయి. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ 9 రోజుల పాటు రాజశ్యామల అమ్మవారిని విశేషంగా పూజించాలి. ఇక జనవరి 25వ తేదీన ఆదివారం నాడు రథసప్తమి ఏర్పడింది. ఈ రోజునే సూర్య భగవానుడు జన్మించాడు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు రథసప్తమి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి. తలపైన 1 జిల్లేడు ఆకు, భుజాలపైన 2 జిల్లేడు ఆకులు, మోకాళ్ళపైన 2 జిల్లేడు ఆకులు, అలాగే పాదాలపైన 2 జిల్లేడు ఆకులు, ఇలా మొత్తం మీద 7 జిల్లేడు ఆకులను శరీరం పైన పెట్టుకుని తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని, చర్మ వ్యాధులు దరిచేరవని నమ్మకం. ఈ రథసప్తమి పండుగ నాడు ఇంటి గుమ్మం ముందు సూర్యరథం ముగ్గు వేసుకోవాలి. అలాగే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో కట్టెల పొయ్యి పైన పొంగలి వండి సూర్య భగవానుడికి నివేదించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా రథసప్తమి పండుగ నాడు సూర్యుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఇక జనవరి 26వ తేదీ సోమవారం నాడు భీష్మాష్టమి. భీష్ముడు తన ప్రాణాలను వదిలి ఉత్తరాయణ పుణ్యకాలాలకు వెళ్లిన పవిత్రమైన రోజే ఈ భీష్మాష్టమి. ఈ రోజున భీష్ముడికి తర్పణాలు వదిలితే మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇక జనవరి 29వ తేదీన భీష్మ ఏకాదశి ఏర్పడింది. ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులను దానం చేయండి. దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.